మాచవరం గ్రామంలోని మున్సిప్ కళ్యాణ మండపం నందు మాచవరం మండలంలోని మండల స్థాయి ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశం గురజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు ఆర్డీఓ మురళీకృష్ణ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుల స్థానంలో నూతనంగా ప్రవేశపెట్టిన డిజిటల్ రైస్ కార్డులను గురజాల నియోజకవర్గంలోని మాచవరం, పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లోని రేషన్ కార్డుదారులకు గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, ఆర్డీఓ మురళీకృష్ణ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచవరం మండల తహసీల్దార్, పిడుగురాళ్ల తహసీల్దార్, దాచేపల్లి తహసీల్దార్ మరియు ఎంపీడీఓలు పాల్గొనడం జరిగింది. ఈరోజు మాచవరం మండలం సమీక్షా సమావేశం అభివృద్ధి కార్యక్రమాల మీద, అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక మే 15వ తారీఖు పిడుగురాళ్ల గెట్ హై స్కూల్లో కలెక్టర్ గారి అరుణబాబు గారి అధ్యక్షతన జిల్లా అధికారులందరూ కూడా వచ్చారు. నియోజకవర్గం ఆ రోజు మనం సమావేశం కూడా పెట్టుకొని ప్రజల నుంచి వచ్చిన సమస్యలు మనం చాలా వరకు పరిష్కారం చేశాం. ఇది మనం క్షేత్రస్థాయిలో మండలాల వారిగా కూడా ఈ సమావేశాలు పెట్టుకోవడంలో మా ప్రధాన ఉద్దేశం మండల స్థాయిలో ఉన్న సమస్యలు ఏమున్నాయి, ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ప్రజలు ఆఫీసుల చుట్టూ ఎక్కువ తిరగాల్సి రావడం, కొన్ని చోట్ల పనులు కాలేజీ నా దృష్టికి తీసుకురావడం, చేయవలసిన పనులు కూడా ఇన్ టైంలో మీరు రెస్పాండ్ కాలేదని చెప్పడం, ఇవన్నీ కూడా కొన్ని నా దృష్టికి వచ్చినాయి. సో వీటిని మనం క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చేసుకునే దానికి మనం ఈరోజు మొట్టమొదటిగా ఈ మండలం మనం ఈ రివ్యూ పెట్టుకున్నాం. ఆఫీసుల చుట్టూ ప్రజలు తిప్పుకుంటే అది ఎమ్మెల్యేగా నాకు కానీ ప్రభుత్వానికి కానీ అది ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో అందుకని దయచేసి మీరు అందరూ కూడా ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ అధికారులు పని మంత్రులు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అదేవిధంగా డిఐఓ గబ్బురు నాయక్ గారు ఉన్నారు, అన్ని మండల తహసీల్దార్లు వచ్చారు, స్థానిక తహసీల్దార్ గారు, అదేవిధంగా ఎంపీసీపీటీసీ సింగయ్య గారు, ఎండిఓ గారు, పంచాయతీరాజ్ డీజీ గారు, ఆర్ఎంపీ, విఆర్ఓస్, ఆర్ఐలు, విలేజ్ సెక్రటరీలు, మిగతా డోక్రా క్యాంటీన్లు తిరిగి తీసుకొచ్చారు. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చదువుకోవడానికి నిధులు ఇచ్చారు. అన్నదాత సుజీభవలో నిధులు ఇచ్చారు. అదేవిధంగా స్త్రీ శక్తి ఆ ప్రోగ్రాం చూస్తే ఆర్టీసీ బస్సుల్లో చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. మనం కూడా మనం 1వ తారీఖు పిడుగురాళ్లలో టైం తక్కువ పెడితే 30,000 మంది పైకి వచ్చారు. హోంమంత్రి గారు మనకి చీఫ్ గెస్ట్గా వచ్చారు. వేరే విధంగా ప్రవర్తిస్తే అది కూడా నాకు చెప్పండి, దాన్ని కూడా నేను కంట్రోల్ చేసి ఇబ్బంది లేకుండా మీ గౌరవానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, వచ్చిన పబ్లిక్ నుంచి కూడా రాజీవ్ గారు కూడా మాచర్ వెళ్ళాలి, జాయింట్ కలెక్టర్ గారు వచ్చున్నారు, కానీ ఇంకా కంప్లీట్ అయ్యేదాకా బాగుండేది, కానీ ఇప్పటికీ ఆయన వెళ్ళాలి, పై అధికారి వచ్చినాడు కాబట్టి మరి సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరు అధికారులని ఇన్వైట్ చేసిన ఆర్డీఓ గారికి నేను ప్రత్యేకంగా మీ అందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, తప్పకుండా రాబోయే రోజుల్లో అందరం కూడా ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజలకు వివరించి ప్రజలకు చేరువగా ముందుకెళ్ళే దాంట్లో మనం కలిసి పనిచేద్దామని కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.